బాస్ ఇక్కడ కూర్చోండి బాస్. ఇక్కడ ఏదైనా రికార్డింగ్ డాన్స్ జరగబోతుందా? ముందు కూర్చుని ఆ అని చూడడానికి. ఎవరు మూసుకోరా డిప్ప మొహమాడా. వస్తున్నాడు చూడు చదువుల బిడ్డ. నీకెలా తెలుసు? కళ్ళజోడు పెట్టుకున్నాడు కదా. బాస్ ఇక్కడ కూర్చోండి. ఎవర్రా ఇల్లు? ఆ, వీళ్ళని చూస్తుంటే చదువుకునే వాళ్ళ లేరే. బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకునే వాళ్ళ ఉన్నారే. నమస్తే బాస్. హాయ్. చిదంబరమా? లేదు, అరుణాచలం. నేను అడిగింది విభూతి గురించి. నేను పేరు చెప్పా. ఆ, ఏమైనా అడిగితే డైరెక్ట్. బాస్, ప్రశ్నలు ఏమైనా నా వైపు వస్తే కనుక మీ ఇద్దరు మేనేజ్ చేస్తారు కదా. సరిపోయింది. ఏ మీరు చెప్పరా? చెప్పకూడదు. అదే ఏ తెలియదు బాస్. తెలీదా? తెలీదా నీకు? అంత దీర్ఘం వద్దు. తెలియదు నాకు అంతే. ఈ డైరెక్షన్కి ఏం తక్కువ లేదు యాదవ్. మరి ఆ కళ్ళద్దాలు ఎందుకు? కళ్ళద్దాలు పెట్టుకున్న ప్రతివాడు తెలివైనోడా? ఇప్పుడు అద్దాలు పెట్టుకుని ప్రొఫెసర్ క్లాస్కి వచ్చాడు అనుకో, అప్పుడు ఏంటి అర్థం? ఆయన తెలివైనోడు అయిపోతాడా? ఓ, మీరు ముగ్గురు లేవండి. ఇందుకే ముందు కూర్చోద్దని చెప్పింది. పాఠం మొదలెట్టకుండానే ప్రశ్నలు అడిగేస్తాడు చూసారా? వెనక్కి కూర్చున్న మీ ముగ్గురు కూడా లేవండి. బాస్ మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంట? పేరు ఊరు అడుగుతారేమో. అదైతే ఈజీయే కదా సార్. మై నేమ్ ఈజ్ సోనా మీనా ఆనా అరుణాచలం. అలా చెప్పు. ఎస్. మీరు ముగ్గురు ముందుకు రండి, మీరు ముగ్గురు వెనకెళ్ళండి. బాస్ మనల్ని ఎందుకు ముందు రమ్మంటున్నాడు? నోరు మూసుకున్నాడురా. అంతా నీ వల్లే. ఏంటి చాలా హార్ట్ గా మాట్లాడుతున్నాడు? రికార్డింగ్ డాన్స్ అనుకుంటా. పో వెళ్ళి కూర్చో, ముందో గ్యాస్ సిలిండర్ ఉంది. మిస్టర్ ప్రొఫెసర్ సార్, రేపు కూడా వెనక్కి కూర్చుంటే ఇలాగే ముందుకు రప్పించి కూర్చోపెడతారా సార్? 3 సంవత్సరాలు అయిపోయే వరకు మీరు మొదటి బెంచ్లోనే కూర్చోండి. 3 సంవత్సరాలా? స్టూడెంట్స్, ఇప్పుడు నేను స్టేట్మెంట్ రాస్తాను, మీరు అందరూ కూడా రాసుకోండి. డెఫినేషన్ తర్వాత చెప్తాను. ఇప్పుడు క్లాస్ తీసుకుంటాడు, తర్వాత ఇంకోళ్ళ ప్రాణం తీస్తాడు అన్నమాట. సార్, ఏంటి ఇంత లేటు? బస్ లేటే. ఆహా, కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలా ఉంది. కొంచెం మెల్లిగా బాస్. నీ మనసులో అదంతా బయటికి వినిపిస్తోంది. బాస్ మీకేమైనా వినపడిందా? మనోడికి చెవులు వినపడం అనుకుంటా. చెవుడు ఇది వినబడింది. రెస్పెక్ట్ ముఖ్యం. అడు చూడు. ఏయ్ జరుగు. ఏంట్రా, ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదు. చెప్పురా. ఏం లేదన్నానా?